బిచ్చగాలున్నా 10 మందికి కృపనివ్వదండి. అంటే కృపనివ్వడం అంటే ఒక 10 రూపాయలు దానం చేయడం. ఆ 10 రూపాయల దానం అనేది 10 మందికి చేయదు. ఎంతమంది చేయదు? 10 మంది చేయదు. కానీ ఎవరికి చేస్తుంది? తన మనసు ప్రకారంగా ఎవరైతే బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేస్తుంది. అంటే తన మనసు ప్రకారంగా ఎవరైతే నీరసంగా ఉన్నారో, కళ్ళు కనిపించవు, నడవలేరో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తుంది. పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, నిజంగా వాళ్ళు బిచ్చగాళ్ళు వాళ్ళు కూడా, కానీ వాళ్ళకి కంటు కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇవ్వదు. ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఈమె మనసు ప్రకారంగా బిచ్చగాళ్ళ లేరు. నిజంగా వాళ్ళు బిచ్చగాళ్ళే, కానీ ఈమె అనుకున్నట్లేరు. ఎవరు అనుకున్నట్లేరు? ఈమె అనుకున్నట్లేరు. అందుకని ఈమె వాళ్ళ పట్ల కనికరం చూపిస్తుందా? 10 రూపాయలు తీసి ఇస్తుందా? ఇవ్వదు. మరి ఇక్కడ కూడా బైబిల్లో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నోవాహు నా దృష్టిలో కృపను పొందుకున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మరి నోవాహు అయిన ఈయన దేవుడి దృష్టిలో కృపను పొందుకోవడానికి ఏమైనా చేశాడా? ఇప్పుడు ఈమె దారి నేను కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈమె దారి నేను కృపను పొందుకోవాలంటే ఏం చేయాలండి? నేను బిచ్చగాని కాదు, అయినా ఈమె దారి నుంచి నేను 10 రూపాయలు పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? గుడ్డోళ్ళలాగా ఉంచాలి. గుడ్డోళ్ళలో ఉండాలి. ఇంకా గుడ్డోళ్ళలో ఉండకూడదండి. ఆమె ఏదైతే కొన్ని లక్షణాలు మనసులో అనుకుంటుందో, ఏ లక్షణాలు? దాని ప్రకారం ఉండాలి. ఆమె అనుకున్న లక్షణాలు ఏంటి? నేను చూసిన నిజంగా గుడ్డోళ్ళు అయితే నా దృష్టిలో కళ్ళు ఉండకూడదు, ఇంకేంటి నడవకూడదు, నీరసంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళే గుడ్డోళ్ళని ఆమె ఫిక్స్ అయింది. కాబట్టి నేను ఆమె మనసు తెలుసుకుని నేను ఏం చేయాలి? నా కళ్ళు పోగొట్టుకోవాలి, నేను నడక పోగొట్టుకోవాలి, అన్నా కదా, నీరసంగా అయిపోయి ఉండాలి. అప్పుడు ఆమె నా పట్ల కనికరం చూపిస్తుందా? చూపించదా? ఖచ్చితంగా చూపిస్తుంది ఆమె. అదేవిధంగా నోవా కూడా దేవుడి దృష్టిలో కృపను పొందుకున్నాడు. ఎవరి దృష్టిలో? మీ అందరికి దేవుడు కృప కావాలి కదా. ఇందాక కూడా ఒక బ్రదర్ మాట్లాడినప్పుడు దేవుడు కృప అన్నాడు ఆయన. చూడండి, మనం అందరూ కూడా దేవుడి దగ్గర నుంచి కృపను పొందుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడి దృష్టిలో అందరు కృపను పొందుకోలేరండి. కృపను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు కృపను పొందుకోలేరు. కానీ ఎలాంటి వాళ్ళు కృపను పొందుకుంటారంటే ఆయన దృష్టితో ఏకమైన వాళ్ళు. ఎవరి దృష్టితో? అంటే ఆయన దృష్టి ఏంటి? దేవుడి దృష్టి ఏంటి? ఉదాహరణకి ఇతనే వాక్యమే దేవుడు కదా. దేవుడు ఎవరితనో? దేవుడు. ఇప్పుడు ఇతని దృష్టి ప్రకారంగా మనుషులు ఎవరు? మనుషుల హృదయంలోంచి వచ్చే ఆలోచనలు, ఊహలు ఏంటి? చెడ్డవి. ఇంకా ఈ మనుషుల్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? జలంతో తుడి చేస్తానంటున్నాడు. ఆమె ఇది ఎవరి నిర్ణయాలు? దేవుడి నిర్ణయాలు. ఇప్పుడు దేవుడి నిర్ణయాలు అలా ఉన్నాయి. దేవుడి నిర్ణయాలు అలా తీసుకున్న తర్వాత దేవుడు మరలా ఏమంటున్నాడు? ఈ నోవాహు అనే వ్యక్తి నా దృష్టిలో కృపను పొందుకున్నాడు అన్నాడు. ఏమన్నాడు?